సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అన్నది అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల మనం ఆపరేషన్ ద్వారా ఓపెన్ సర్జరీలో తీయలేని అవయవాల్ని కూడా ప్రోస్టెటిక్ క్యాన్సర్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, స్కార్ లేకుండా మనం సర్జరీస్ చేయొచ్చు. ఎందుకు ఇది ఇంత అడ్వాన్స్డ్ అని మనం ప్రిఫర్ చేస్తున్నాం అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంది సార్. ప్రైస్ ఇంత పెరగటానికి కారణాలు ఏంటి? క్యాన్సర్ సర్జరీస్ ఏంటి కాంప్లెక్స్ ఉంటాయి, యూజువల్లీ లాంగ్ సర్జరీస్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ వీ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్. రక్తనాళాల పక్కన కానీ నరాల పక్కన కానీ సర్జరీలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాజ్ ఎ సర్జన్ మనం ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని సర్జరీ చేస్తూ ఉంటాం. ఒక ఫిక్స్డ్ పొజిషన్లో అట్లనే ఉండి జెంటల్ మూవ్మెంట్స్ తోటి సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జన్ మీద షోల్డర్స్ మీద బాగా స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్ స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మనకు ఒక డైరెక్షన్లోనే మనం దాన్ని ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తూ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. కొన్ని ఏరియాస్ వేర్ వీ కెనాట్ రీచ్ ఆర్ కొన్ని ఏరియాస్లో ఏంటి అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనకు బాగుంటుంది అనేది. ఓపెన్లో మన చేయి ఎట్లయితే తిరుగుతుందో అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుంటుంది అనేది. రోబోటిక్ సర్జరీ ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. దీంట్లో 360 degrees మోషన్ ఉంటుంది. సో ఆల్ రౌండ్ తిరగలుగుతుంది అది రోబోటిక్లో ఇన్స్ట్రుమెంట్స్. సో రోబోటిక్ సర్జరీలో మ్యాగ్నిఫికేషన్ అనేది 10 times ఉంటుంది. మనం కంటితో చూపించిన దానికంటే కూడా 10 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది, చూపిస్తుంది. కొన్ని ప్రెసైజ్ సర్జరీస్ చేస్తున్నప్పుడు, పర్టికులర్లీ ప్రాస్టెటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు, ప్రాస్టెటిక్ క్యాన్సర్కి గోల్డ్ స్టాండర్డ్ రోబోటిక్ సర్జరీనే. రోబోట్తోనే సర్జరీ చేయాలి అంటాం. అల్ట్రాలో యాంటీరియర్ రిసెక్షన్స్ ఆర్ ఇంటర్స్పెంట్రిక్ రిసెక్షన్స్ అంటాం. ఈ ఏరియాస్లో రోబోటిక్ సర్జరీ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ వన్.